So now coming to problem number third in fourth problem. That is the integral 0 to pi x into sin x by 1 plus sin x dx. Integral 0 to pi x into sin x by 1 plus sin x. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ లో చేసాము ఇలాంటిదే x by 1 plus sin x ప్రాబ్లం ఒకటి చేసాము. ఇప్పుడు x into sin x by 1 plus sin x సేమ్ ప్రాబ్లం సేమ్ మోడల్ చేయాలి అంటే ఇప్పుడు ఇందాక ముందు x ఉంది కాబట్టి ఫస్ట్ x ని ఎలిమినేట్ చేసాము. ఇప్పుడు కూడా x ని ఎలిమినేట్ చేస్తే sin x by 1 plus sin x ని sin x plus 1 minus 1 రాసుకొని మళ్ళీ అదే మోడల్ చేసుకోవచ్చు మన ప్రీవియస్ మోడలే. సో కాబట్టి ఇది కూడా సేమ్ అంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం నుంచి మనకు 1 by 1 plus sin x వస్తుంది ప్రాబ్లము. ఆ 1 by 1 plus sin x ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చూసాము అదే మోడల్. దానికన్నా ఫస్ట్ ఎక్స్ ని ఎలిమినేట్ చేయాలి. ఎక్స్ ని ఎలిమినేట్ చేయాలి అంటే ఇమీడియట్ గా మనం 0 to a ప్రాపర్టీ అప్లై చేసుకోవాలి. అగైన్ కింగ్స్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అవుతుంది ఇలా. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ 0 to pi x into sin x ప్రాపర్టీ అప్లై చేస్తే అప్పుడు therefore I is equal to ఇంటిగ్రల్ 0 to pi pi minus x into sin of pi minus x by 1 plus sin of pi minus x dx. సో ఈ pi minus x అలాగే ఉంటుంది. sin 180 minus theta sin theta. అగైన్ ఇది sin x ఈ డినామినేటర్ 1 plus sin x ఉంటుంది అలా వస్తుంది. సో ఇప్పుడు అగైన్ ఇది ఐ వాల్యూనే ఇది ఐ వాల్యూనే రెండింటిని యాడ్ చేసుకుంటే అప్పుడు sin x by 1 plus sin x కామన్ తీసుకుంటే అప్పుడు x plus pi minus x వస్తుంది. మైనస్ x plus x క్యాన్సిల్ అయిపోయి పై ఇంటూ వచ్చేస్తుంది. లేదా స్ప్లిట్ చేసుకోండి pi sin x by 1 plus sin x మైనస్ x sin x by 1 plus sin x ఏదో ఒక మెథడ్ రెండింటిని యాడ్ చేయటం ఒక మెథడ్ ఉంది. లేదా 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేసుకొని ఆ x sin x by 1 plus sin x మళ్ళీ మనం ఐ రాసుకోవటం ఒక మెథడ్ ఉంది. సో ఈ 2 మెథడ్స్ లో ఏదైనా చేసుకోవచ్చు మీకు ఏది కన్వెంట్ గా ఉంటే అది ఇలా చేసుకోవచ్చు. అప్పుడు అగైన్ దిస్ ఈజ్ ఐ అవుతుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ మైనస్ ఐ ఈ మైనస్ ఐ తీసుకెళ్తే ప్లస్ ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు లాగా వస్తుంది. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది లేదా 1 plus sin x ఉంది అంటే 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ 1 plus sin x మొత్తం ఒక టర్మ్ 1 అని ఒక టర్మ్ గా తీసుకొని 2 టర్మ్స్ బై 1 plus sin x స్ప్లిట్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ మైనస్ ఐ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఐ అవుతుంది. ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు అలా రాసుకుంటాం. అంటే వీళ్ళు ఇక్కడ కూడా ఇంకా తీసుకెళ్లేదు ఈ మైనస్ ఐ తీసుకెళ్ళి రాస్తే సరిపోతుంది. ఇలా స్ప్లిట్ చేసుకోండి. అగైన్ 1 plus sin x by 1 plus sin x 1 అవుతుంది. 1 minus 1 by 1 plus sin x dx అంటే 2i is పై ఇంటూ ముందు పై ఉంది ఆ పైకి బ్రాకెట్ వేసుకున్నప్పుడు సో i plus i is equal to pi into integral 0 to pi 1 dx minus again pi into integral 0 to pi 1 by 1 plus sin x వస్తుంది. సో ఈ 1 by 1 plus sin x ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఇదే మెథడ్ చేసాం. 1 minus sin x తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవటం. దెన్ దిస్ బికమ్స్ 1 minus sin x by 1 minus sin square x అవుతుంది. 1 minus sin square x అంటే cos square x. సో 1 minus sin x by cos square x ని స్ప్లిట్ చేయండి సరిపోతుంది. ఇక్కడ పై ఇంటూ ఇంటిగ్రల్ 1 dx అంటే x వస్తుంది. ఇలా మైనస్ పై ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్ లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నంత వస్తుంది. అంటే 1 minus sin x by cos square x ఆ స్టెప్ రాయలేదు. ఆ స్టెప్ రాయకుండా డైరెక్ట్ గా ఈ cos square x వస్తుంది కాబట్టి మళ్ళీ 1 by cos square x minus sin x by cos square x రాశారు. ఇక్కడ పై ఇంటూ అప్పర్ లిమిట్ పై మైనస్ లోయర్ లిమిట్ 0 కాబట్టి పై ఇంటూ పై మైనస్ 0 మళ్ళీ పై యాజ్ ఇట్ ఈస్ గా రాసాము. మళ్ళీ ఇక్కడ దీని సింప్లిఫికేషన్ 1 by cos square అంటే secant square మైనస్ sin x by cos square x అంటే secant x into tan x. అగైన్ ఇంటిగ్రల్ secant square x అంటే tan x మైనస్ ఇంటిగ్రల్ secant x into tan x అంటే secant x. ఫైనల్లీ దిస్ ఇస్ tan x మైనస్ secant x అవుతుంది. పై ఇంటూ అది లిమిట్స్ 0 to పై యాజ్ యూజువల్ గా రాసి సో అప్పర్ లిమిట్ పై సబ్స్టిట్యూట్ చేసుకుంటే tan పై మైనస్ secant పై tan పై అంటే 0
మైనస్ సీకెంట్ పై అంటే -1 వస్తుంది. ఆ మైనస్ ఈ మైనస్ +1 అయిపోతుంది. సో అప్పర్ లిమిట్ వాల్యూ +1. నెక్స్ట్ లోయర్ లిమిట్ వాల్యూ అంటే మైనస్ లోయర్ లిమిట్ వేయాలి, మళ్ళీ 0 -1 వస్తుంది, -1/2. సో ఆ సబ్స్టిట్యూషన్ జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే మైనస్లు ఉంటాయి కాబట్టి ఆ మైనస్ల దగ్గర కొంతమంది మిస్టేక్ చేస్తుంటారు. బాగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ పై యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇలా రాసుకోండి. tan పై 0 మైనస్ సీకెంట్ పై అంటే -1 మైనస్ మళ్ళీ లోయర్ లిమిట్ వాల్యూ tan 0 0 మైనస్ సీకెంట్ 0 1 వస్తుంది. ఈ లోపల వాల్యూ -1 +1 ఇది +1 అంటే ఫైనల్లీ ఈ బ్రాకెట్ లో వాల్యూ 2 అవుతుంది. π² - 2π అది ఫైనల్ గా. సో ఇదంతా 2i వాల్యూ, మనకి 2i వాల్యూ π² - 2π. మరి i వాల్యూ కావాలి కాబట్టి డివిజన్ చేసుకోండి. అంటే π² - 2 π రాయొచ్చు, లేదా ఇక్కడ పై కామన్ తీసుకుంటే π × π - 2 రాసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, రకరకాల ఎలా చేసినా ఒకటే. లేదు π² - 2π/2 రాసి వదిలేసేయచ్చు, ఎలాగైనా పర్వాలేదు. సో ఇక్కడ సపరేట్ గా డివిజన్ చేశారు. దట్ ఈస్ π² - 2π/2 అంటే π వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఇంటిగ్రల్ 0 to π x sin x by 1 plus sin x dx వాల్యూ π² - 2 - π వస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సేమ్ ప్రొసీజర్ కాదు, ఇంకొంచెం ఈజీ. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లం కన్నా కూడా ఈజీ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా ఈ ఎక్స్ ఎక్స్ట్రా ఉంది. అదే ఎక్స్ లేదనుకోండి, మనకి చూడండి ఎక్స్ లేకపోతే ఎంత సింపుల్ గా ఉంటుందో ప్రాబ్లం. ఎక్స్ లేదనుకుంటే ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఎవరైనా ఐడియా చెప్పండి. sin x by 1 plus cos square x. sin x by 1 plus cos square x ఐడియా ఎవరు చెప్పలేరా? sin x అంటే cos x ని t అనుకుంటే అప్పుడు మైనస్ sin x dx dt అయిపోద్ది. dt by -1 plus t స్క్వేర్ సింపుల్ గా అయిపోతుంది. ఎక్స్ ఉండటం వలన మరి డైరెక్ట్ గా మనం అలా చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే మనకి అప్పుడు ఈ ఎక్స్ ఎలిమినేట్ అయ్యేటట్లుగా ఆపరేషన్. అగైన్ 0 to π అంటే 0 to a. అగైన్ అప్లై కింగ్స్ ఫార్ములా. దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఆ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇంతకు ముందులాగే మళ్ళీ ఇక్కడ ఎక్స్ π - x ఇంటూ సైన్ ఆఫ్ π - x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ π - x వస్తుంది. సో ఇప్పుడు కాస్ π - x అంటే మైనస్ కాస్ x వస్తుంది. బట్ హోల్ పవర్స్ 2 ఉంది కాబట్టి, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి అది ప్లస్ కాస్ స్క్వేర్ x అవుతుంది. సో ఇంటిగ్రల్ 0 to π - x ఇంటూ సైన్ x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ x dx అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు, లేదా i+i చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో స్ప్లిట్ చేసుకుంటే ఏమొస్తుందంటే π sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ x ఒక టర్మ్ మైనస్ x sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ x ఒకటి వస్తుంది. ఇలా π sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ x మైనస్ ఇంటిగ్రల్ 0 to π x sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ x. అగైన్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ i అవుతుంది. సో i ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, లేదా π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π sin x బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ dx మైనస్ i. ఇంక ఇప్పుడు ఈ పార్ట్ ఇందాక మనం డిస్కస్ చేసుకోలేదు మనం ఇంతకు ముందు. కాస్ x ని t అనుకుంటే మైనస్ sin x dx అంటే 2i ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఇప్పుడు టోటల్ గా. ఇప్పుడు దీంట్లో మనకి మరి డైరెక్ట్ గా మీరు మైనస్ dt బై 1 ప్లస్ t స్క్వేర్ గా ట్రీట్ చేసుకొని వాల్యూ వేయగలిగితే మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ x రాయొచ్చు మీకు చేతనైతే. అదే మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మళ్ళీ లిమిట్స్ కూడా మార్చుకొని చేసుకోవాలి. సరే, ఎప్పుడు t ఈజ్ ఈక్వల్ టు కాస్ x, dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x dx, then sin x dx ఈక్వల్ టు మైనస్ dt. Now calculate the values of lower and upper limit values of t. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే t వాల్యూ కాస్ 0 1 వస్తుంది. అలాగే x వాల్యూ పై తీసుకున్నట్లయితే కాస్ పై -1 వస్తుంది t వాల్యూ. సో therefore 2i ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఇంటెగ్రల్. సో లిమిట్స్ వాల్యూస్ అవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. t వాల్యూ -1 to 1 వస్తుంది, సారీ 1 to -1.
2y is equal to pi into integral 1 to minus 1 minus dt by 1 plus t square. ఇప్పుడు మళ్ళీ తెలిసింది ఇంటిగ్రల్ 1 by 1 plus t square అంటే tan inverse t. అలా చేసుకోవచ్చు, లేదా ఈ మైనస్ ఉంది కాబట్టి లిమిట్స్ ని ఇంటర్చేంజ్ చేసి కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సరే, మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to minus 1 1 by 1 plus t square dt. ఇప్పుడు ఫార్ములా tan inverse t రాసుకుంటాం మనం. లిమిట్స్ 1 to minus 1. సో అప్పర్ లిమిట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ -1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1. సో tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే -π/4, tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4. సో దిస్ ఈజ్ -π/4 -π/4 అంటే -π/2 వస్తుంది బ్రాకెట్ లోపల వాల్యూ. -π/2 ఇంటూ -π అంటే -π²/2 ప్లస్ π²/2 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్. 2y is equal to π²/2, then I is equal to π²/4. సో ఇలా ప్రాబ్లంని x ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్రాబ్లంని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఆ ఎక్స్ని ఎలిమినేట్ చేస్తే మనకి f'(x) బై 1 ప్లస్ f(x) హోల్ స్క్వేర్ ఫామ్లోకి మారిపోతుంది అది. రైట్, అలాగే నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇలాంటిదే ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. కాకపోతే సైన్ ఎక్స్ ప్లేస్ లో సైన్ క్యూబ్ ఎక్స్ ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ లో మనకి ఐపీఏలో 6-7 టైమ్స్ ఇచ్చాడు ఈ ప్రాబ్లం. ఎక్స్ ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని కూడా సేమ్ ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఏ మెథడ్ చేసామో అదే మెథడ్, మార్చే పనే లేదు. ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు తీసుకోండి, ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఎక్స్ లేకపోతే గనక మనం దీన్ని ఎలా చేస్తామంటే మళ్ళీ అగైన్ కాస్ ఎక్స్ ని టీ అనుకుంటాము. అప్పుడు మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటి అవుతుంది. అప్పుడు మరి ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ ని మనం సైన్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకొని ఆ సైన్ స్క్వేర్ ఎక్స్ ని మళ్ళీ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటాం. అంటే అప్పుడు 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సో కాబట్టి అలా చేయాలి అంటే ఎక్స్ ఎలిమినేట్ చేయాలి. ఎక్స్ ఎలిమినేట్ చేయాలంటే అగైన్ అప్లై కింగ్స్ ఫార్ములా, దట్ ఈస్ కింగ్స్ ప్రాపర్టీ, దట్ ఈస్ 0 to a f(x) dx ప్రాపర్టీ అప్లై చేయండి. దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to a f(x) dx ఈక్వల్ టు 0 to a f(a minus x dx) కాబట్టి సేమ్ ప్రాపర్టీ. అగైన్ డెనామినేటర్ స్క్వేరే ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సైన్ 180 మైనస్ ఎక్స్ అంటే అగైన్ సైన్ ఎక్స్. సో అగైన్ దీన్ని మళ్ళీ 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేయండి. పై సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ క్యూబ్ ఎక్స్. 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేస్తే అవి 2 ఇంటిగ్రల్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. సో అగైన్ దిస్ ఈజ్ I అవుతుంది. ఇక్కడ పై బయట రాసుకొని పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to π సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ I అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ మైనస్ సైడ్ తీసుకెళ్లి పై ఇంటూ మళ్ళీ అగైన్ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయండి. ఇప్పుడు కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ తీసుకోండి. మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి, దెన్ డిఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డిటి. సో అగైన్ లిమిట్స్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోండి. సేమ్ ఇంతకుముందు లాగే లిమిట్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు టీ వాల్యూ +1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై సబ్స్టిట్యూట్ చేసుకుంటే టీ వాల్యూ -1 అవుతుంది. సో ఇంటిగ్రల్ 1 to -1 యాజ్ యూజువల్ పై ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. సో ఇది లిమిట్స్ క్యాలిక్యులేషన్. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే టీ వాల్యూ 1, ఎక్స్ ఈక్వల్ టు పై తీసుకుంటే టీ వాల్యూ -1. సో ఈ సబ్స్టిట్యూషన్స్ అన్ని ఇంటిగ్రాండ్ లో ఇన్కార్పొరేట్ చేసేయండి. సో దట్ ఈస్ 0 to -1, అదే 1 to -1 వస్తాయి లిమిట్స్. 2y ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1 to -1 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ మైనస్ డిటి. ఈ మైనస్ వాల్యూ ఇందులోకి సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ టీ స్క్వేర్ -1 అవుతుంది అది. మరి కింద టీ స్క్వేర్ +1 ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఆర్డినరీ డివిజన్ ప్రకారం కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా సింపుల్ కాన్సెప్టే కాబట్టి +1 -1 1 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. అప్పుడు ఇది టీ స్క్వేర్ +1 -2 అవుతుంది. అప్పుడు స్ప్లిట్ చేసుకోండి.
ఇక్కడ +1 ఉండాలిరా బై మిస్టేక్, సారీ ఇక్కడ +1 ఉండాలి, బై మిస్టేక్ -1 పడింది. మీరు +1 కరెక్షన్ చేసుకోండి మీ నోట్స్లో. సో t² +1 -2 రాయాలి. లేదా ఇక్కడ ఈ -1 అలాగే ఉంచి ఇక్కడ -1 +1 ఇక్కడ చేశాడు అనుకోండి, అది ముందే చేస్తే సరిపోయేది, వీళ్ళు ఇక్కడ ఇలా చేశారు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు t² +1 అంటే బై t² +1 ఒక స్టెప్ రాసుకోవచ్చు. ఈ స్టెప్ డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది మనకి ఈ స్టెప్. రైట్, స్ప్లిట్టింగ్ చేసుకుంటే అప్పుడు 1 - 2/1 + t² వస్తుంది. ఇంటిగ్రల్ -1 to 1. సో అప్పుడు 1 - 2/1 ఇంటిగ్రల్ 1 అంటే t వస్తుంది, -2 ఇంటూ ఇంటిగ్రల్ 1/1 + t² అంటే tan 1t వస్తుంది. సో స్ప్లిట్ చేసుకొని అలా నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేసుకోండి. -π ఇంటూ t - 2 tan 1t. లిమిట్స్ అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ -1. సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 2 tan 1. దట్ ఈస్ 1 - 2, అది ఫస్ట్ అప్పర్ లిమిట్. తర్వాత లోయర్ లిమిట్ -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1 - 2 tan 1 ఈ సింప్లిఫికేషన్ జాగ్రత్త చూసుకోండి. 1 - tan 1 అంటే π/4. π/4లో ఈ 2 కట్ చేస్తే π/2 వస్తుంది. నెక్స్ట్ tan 1 అంటే -π/4 అవుతుంది. సో ఇలా సింప్లిఫికేషన్ చేసుకున్నట్లయితే మనం అంటే 1 - π/2 ఇక్కడ మైనస్ బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ -2 ఇంటూ -π/4 వాల్యూ +π/2 అవుతుంది. ఈ బ్రాకెట్ తో మైనస్ మల్టిప్లై చేస్తే అది -π/2 అవుతుంది. అగైన్ ఇది +1 అంటే 2 - π వస్తుంది లోపల ఫైనల్ గా, అక్కడ 2 - π అలాగే. సో ఇప్పుడు మళ్ళీ మైనస్ లోపల మల్టిప్లై చేసుకుంటే అప్పుడు π ఇంటూ π - 2 అంటే యాక్చువల్గా సేమ్ ఇంతకుముందు మనకి x sin x/1 + cos² x ఆన్సర్ ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ ఇది కూడా అదే ఆన్సర్ వస్తుంది. x sin x/1 + sin x వచ్చింది, ఆ మోడల్ ఆన్సరే వస్తుంది మనకి ఇక్కడ. సో దేర్ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ π - 2. ఇది లోపల తీసుకెళ్తే ఇంతకు ముందు ఆన్సరే π²/2 - π వస్తుంది. π²/2 - π. సో ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది మనకి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. x ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin³ x/1 + cos² x dx అనేది ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ 5th వన్, ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ sin³ x dx. ఆల్రెడీ మనకి ఇంటిగ్రల్ sin³ x ఇండెఫినెట్ లో మనకి సెకండ్ ఎక్సైజ్ లో చేసాం. ఇంటిగ్రల్ cos² x, ఇంటిగ్రల్ cos³ x, ఇంటిగ్రల్ sin² x, ఇంటిగ్రల్ sin³ x. అలాగే ఇక్కడ మనకి ఇంటిగ్రల్ sin³ x ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ x ఎక్స్ట్రా ఉంది. సో కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ x ని ఎలిమినేట్ చేయాలి. లెట్ i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π x into sin³ x dx. Again apply King's formula, integral 0 to a f of x dx formula property. సో అప్పుడు sin³ π - x వాల్యూ అగైన్ sin³ x అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ అప్పుడు π into sin³ x dx మైనస్ ఇంటిగ్రల్ x into sin³ x dx రాసుకోవచ్చు మళ్ళీ దాన్ని. అగైన్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ i అవుతుంది. సో i ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇంటూ మైనస్ i వస్తుంది. సో ఇప్పుడు ఇలా రాసుకుంటే సరిపోతుంది. sin³ x ని ఇలా రాయొచ్చు, లేదా sin³ x ఫార్ములా sin4x లో నుంచి sin³ x ఫార్ములా తీసుకొచ్చుకొని ఆ sin³ x అని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. లేదా ఇట్లా మనం ఇంతకుముందు ప్రాబ్లంలో x ఇంటూ sin³ x లో చేసాం. x ఇంటూ sin³ x/1 + cos² x ప్రాబ్లంలో చేసినట్లుగానే 1 - cos² x అంటే sin² x ఇంటూ sin x రాసి sin² x ని 1 - cos² x రాసి, నెక్స్ట్ ఈ మైనస్ సైడ్ పోతే i + i అవుతుంది. పై కాన్స్టెంట్ బయట రాయండి. ఆ తర్వాత మళ్ళీ లోపలికి మల్టిప్లై చేస్తే sin x మైనస్ లేదా cos x ని t అనుకుంటే 1 - t² dt అయిపోతుంది. ఎట్లాగైనా పర్వాలేదు, మీ ఇష్టం. సో ఇక్కడ ఈ పై రాయలేదు, మిస్టేక్ జరిగింది. ఈ పై ఇక్కడ రాసుకోవాలా మీరు. క్లాస్ నోట్స్ లో ముందుంటే కనుక కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ పై మిస్టేక్ జరిగింది, టైపింగ్ జరగలేదు.
ఇది పై ఉండాలి ఇక్కడ. రైట్. నెక్స్ట్ స్టెప్ కాస్ ఎక్స్ ని టీ అనుకుంటే మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ డిటి అయిపోతుంది. అలాగే లిమిట్స్ సేమ్, ఇంతకుముందు లిమిట్స్ మనకి ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే టీ వాల్యూ కాస్ 0 1 అవుతుంది. టీ వాల్యూ అలాగే ఎక్స్ వాల్యూ అప్పర్ లిమిట్ పై తీసుకున్నట్లయితే దాని కాస్ పై ఈజ్ ఈక్వల్ టు టీ, దాని టీ వాల్యూ -1 అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో మళ్ళీ 2y ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2y ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఇంటెగ్రల్ 1 to -1 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ మైనస్ డిటి అవుతుంది. ఇలా ఇప్పుడు ఆ మైనస్ ని లోపల బ్రాకెట్ లో మల్టిప్లై చేసినట్లయితే దిస్ ఇస్ టీ స్క్వేర్ -1 డిటి వస్తుంది రా. అది ఇప్పుడు మామూలు ఇంటిగ్రేషన్, దిస్ ఇస్ టీ క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ 1 డిటి అంటే టీ వస్తుంది. టీ క్యూబ్ బై 3 మైనస్ టీ, లిమిట్స్ 1 to -1. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత లోయర్ లిమిట్. దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ టీ క్యూబ్ బై 3 దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ బై 3 అంటే -1/3 వస్తుంది. మైనస్ హాఫ్ -1, దిస్ ఇస్ అప్పర్ లిమిట్ వాల్యూ, మైనస్ లోయర్ లిమిట్ వాల్యూ 1 కాబట్టి 1/3 -1. దీన్ని సింప్లిఫై చేయాలి. సో దిస్ ఇస్ -1/3, అగైన్ దిస్ ఈజ్ -1/3 అంటే -2/3. అలాగే దిస్ ఈజ్ +1, అగైన్ దిస్ ఈజ్ ఆల్సో +1 అంటే 2 వస్తుంది. -2/3 +2 ఇలా వస్తుంది. సో అప్పుడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే అప్పుడు 6 - 2 4/3 వస్తుంది. 4/3 ఇంటూ పై కాబట్టి సో ఆన్సర్ 4π/3 అవుతుంది. 2y = 4π/3. దెన్ i ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ కట్ చేసుకోండి, ఇక్కడ 2 2s క్యాన్సిల్ చేసుకున్నట్లయితే i ఈజ్ ఈక్వల్ టు 2π/3 వస్తుంది. సో ఇది మనకి ఆ ఇంటిగ్రల్ వాల్యూ, ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ. అలాగే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది, చూడండి ఒకసారి. ఇంటెగ్రల్ -π/2 to +π/2 cos x by 1 plus e power x dx. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐపీలో అయినా సరే, ఆబ్జెక్టివ్లో అయినా సరే ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని జేఈ మెయిన్స్లో మనకి 3 times ప్రాబ్లం ఇచ్చాడు. సో ఒకసారి వచ్చేటప్పటికి కాస్ హెచ్ఎక్స్ బై 1 plus e power x ఇచ్చాడు ఒకసారి ప్రాబ్లం. ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కానీ వాడు కాస్ హెచ్ఎక్స్ బై 1 plus e power x అని ఇచ్చారు మనకి జేఈ మెయిన్స్లో వాళ్ళు. అలాగే ఇంకొక ఫార్ములా సేమ్ కాస్ ఎక్స్ బై 1 plus a power x అని ఇచ్చారు ఒకసారి ప్రాబ్లం. అలాగే ఒకసారి కాస్ హెచ్ఎక్స్ బై 1 plus 2 power x అని ఇచ్చారు ఒకసారి ప్రాబ్లం. చూడండి, అంటే ప్రాబ్లం ఇది మన ఐపీలో ఉన్నది, దీన్ని మార్చేసి వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు. సో అందుకనే ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో జనరల్గా ఈ ప్రాబ్లం చూడగానే మనం ఒక ప్రాపర్టీ అప్లై చేయాలని ఐడియా వస్తుంది, కానీ ఆ ప్రాపర్టీతో ఈ ప్రాబ్లం వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో కాబట్టి ఇది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో జనరల్గా మనకి ప్రాబ్లం చూడగానే ఏం చేయాలనిపిస్తుంది అంటే -a to a ప్రాపర్టీ, అంటే ఇంటెగ్రల్ -a to a f(x) dx ప్రాపర్టీ అప్లై చేయాలనిపిస్తుంది. అంటే మరి అప్పుడు ఇది మరి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇది f(x) గా ట్రీట్ చేసుకుంటే అప్పుడు f(-x) వాల్యూ -fx రాదు, +fx రాదు. కావాలని చెక్ చేయండి. ఇక్కడ ఇది fx గా అంటే ఇక్కడ చెక్కింగ్ చేయలేదు వాళ్ళు. మరి మనకి డైరెక్ట్ గా ఫార్ములా ఇంటిగ్రల్ a to b f(x) dx అప్లై చేస్తున్నారు ఇక్కడ. మరి మీకు -a to a అనగానే ఫస్ట్ మనకు ఐడియా వచ్చేది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ కాబట్టి ముందు అది చెక్ చేసుకోండి మైండ్లో. నేను ఇక్కడ చెక్ చేసి జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. f(-x) క్యాలిక్యులేట్ చేస్తున్నాను, గమనించండి. f(-x) వాల్యూ ఎంత వస్తుందంటే cos(-x) by 1 plus e power -x వస్తుంది. అంటే cos x by 1 plus e power -x. అప్పుడు పైన కింద మనం e power -x తో మల్టిప్లై చేస్తే లేదా అలా ఉంచినా అది మళ్ళీ fx అవ్వదు, -f(x) అవ్వదు. ఇప్పుడు e power -x వస్తుంది కాబట్టి ఈ ప్లేస్ లో అంటే cos x by 1 plus e power -x వస్తుంది మనకి f(-x) వాల్యూ.
అంటే అది -fx కాదు +fx కాదు. సో కాబట్టి ఈ కేసులో ఈ ఫంక్షన్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్. కాబట్టి ఇంటిగ్రల్ -a to a ప్రాపర్టీ యూజ్ చేసుకోవటం వలన ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేము. ఎందుకు? ఈవెన్ ఆడ్ అయితేనే కదా మనకు ఆన్సర్ వచ్చేది. ఆడ్ అయితేనే డైరెక్ట్గా ఆన్సర్ 0 రాస్తాము. ఈవెన్ అయితే 2 × 0 to a అని రాసుకుంటాం మనం. సో కాబట్టి మీరు రాసేటప్పుడు జాగ్రత్తగా ఈ ప్రాబ్లం చూడగానే ఒక మైండ్లో ఐడియా పెట్టుకోండి. ఇది f(-x) క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఈవెన్ ఆడ్ అవ్వదు కాబట్టి అప్పుడు ఇంటిగ్రల్ a to b f(x) dx ప్రాపర్టీ అప్లై చేయాలని ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. అది రైట్. ఇప్పుడు చూడండి ఈ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇంటిగ్రల్ a to b f(x) dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ a to b f(a + b - x dx). అంటే అప్పుడు a + b - x. a + b అంటే మళ్ళీ ఎలాగో -π/2 + π/2 జీరోనే వస్తుంది. అంటే అప్పుడు f(0 - x) లాగా ఉంటుంది. చూడండి ప్రాపర్టీ అప్లై చేసుకోండి. a + b - x అంటే -π/2 + π/2 0 0 - x అంటే f(-x) వాల్యూ రాస్తే సరిపోతుంది. cos(-x) / 1 + e⁻⁻x. మరి cos(-x) అంటే అగైన్ cos x అవుతుంది. బై e⁻⁻x ని 1/e⁻x రాయండి. ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు e⁻x పైకి వెళ్ళిపోయి e⁻x × cos x / e⁻x + 1 వస్తుంది. ఇది i వాల్యూ. మనకి ఇచ్చిన i వాల్యూ ఏమో ఇంటిగ్రల్ -π/2 to +π/2 cos x / e⁻x + 1 మన i వాల్యూ అవుతుంది. ఇది ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత i వాల్యూ. మరి రెండు కూడా సేమే మనకి. సో i + i చేసుకోండి. ఇప్పుడు యాడింగ్ 1 and 2 i + i 2i is equal to ఇంటిగ్రల్ -π/2 to +π/2 cos x / 1 + e⁻x cos x అగైన్ దిస్ ఇంటిగ్రల్ రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేసుకోవడం డెనామినేటర్ సేమ్ ఉంటున్నాయి రెండింటికి. అప్పుడు న్యూమరేటర్ లో మాత్రమే యాడ్ చేసుకుని సరిపోతుంది. అంటే 2i is equal to ఇంటిగ్రల్ -π/2 to +π/2 cos x + e⁻x cos x / 1 + e⁻x. మళ్ళీ రెండిట్లో cos x కామన్ తీస్తే 1 + e⁻x అవుతుంది. ఆ 1 + e⁻x ఈ 1 + e⁻x క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ జస్ట్ ఇంటిగ్రల్ cos x. సో ఇంటిగ్రల్ cos x మనందరికీ బాగా తెలుసు. sin x లిమిట్స్ వాల్యూస్ అప్లై చేసుకోండి. సో అప్పర్ లిమిట్ π/2 కాబట్టి sin π/2 అంటే 1 అవుతుంది. -sin -π/2 అంటే -1. 1 - -1 అంటే 1 + 1 2 అవుతుంది. 2i is equal to 2. దెన్ i is equal to 1 వస్తుంది. So this is the value of integral -π/2 to +π/2 cos x / 1 + e⁻x. ఇక సేమ్ మోడల్ ఈ ప్లేస్ లో e⁻x ప్లేస్ లో 2⁻x ఇవ్వచ్చు, a⁻x ఇవ్వచ్చు. సో ఏ మెథడ్ ఇచ్చినా ఇంటిగ్రల్ -π/2 +π/2 ఇస్తే మాత్రం ఫిక్స్డ్ ఆన్సర్ 1 వస్తుంది cos x ఇచ్చినప్పుడు. అలా కాకుండా మళ్ళీ ఫంక్షన్ న్యూమరేటర్ లో ఫంక్షన్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. మీరు మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి కాబట్టి మీరు ఆ దీప్తి టెక్స్ట్ బుక్ లో కూడా మీరు గమనించవచ్చు. సేమ్ ప్రాబ్లము సేమ్ మోడల్ 4 ప్రాబ్లమ్స్ అంటే మీరు గమనించండి ఒకసారి. దీప్తి టెక్స్ట్ బుక్ లో లాస్ట్ లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చుంటారు. ఆ క్వశ్చన్స్ లో మీరు గమనిస్తే వరుసనే ఇచ్చుంటారు 4 ప్రాబ్లమ్స్ కూడా. సో మీకు అప్పుడు దాని మీద ఎంత ఇంపార్టెన్స్ అది దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం. చూడండి ఏం చేసాము గమనించారు కదా. ఈవెన్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్ కాబట్టి సో కింగ్స్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ మనం అప్లై చేసాం. ఇంటిగ్రల్ a to b f(x) dx ప్రాపర్టీ అప్లై చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ ఎక్సర్సైజ్ 2. లాస్ట్ ప్రాబ్లం షో దట్ ఇంటిగ్రల్ 0 to a x into a minus x whole power n dx. సేమ్ మోడల్ ఆల్రెడీ మనకి ఫస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ లో విఎస్ఐక్యూలో చేసాం. x into √2 - x ప్రాబ్లం ఒకటి చేసాం. అదే మోడల్
అదే ఇక్కడ 0 to a అని ఇచ్చారు, x ఇంటూ a మైనస్ ఎక్స్ హోల్ పవర్ డిఎక్స్ అని ఇచ్చారు. ఇది చూడగానే మనకి a మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాల్సి వస్తుంది. చాలా లెందీ అయిపోద్ది, ఎందుకంటే ఇది ఎన్నుల్లో ఉంది కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా మనం ప్రాపర్టీ అప్లై చేస్తే కింగ్స్ ప్రాపర్టీ 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a f of a మైనస్ ఎక్స్ dx అప్లై చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. చూడండి ఎలా అవుతుందో. సో 0 to a f of a మైనస్ ఎక్స్ రాయాలి, అంటే ఎక్స్ ప్లేస్ లో a మైనస్ ఎక్స్ రాసుకుంటే ఇది a మైనస్ ఎక్స్ అవుతుంది, ఇదేమో a మైనస్ ఆఫ్ a మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఈ ఏ క్యాన్సిల్ అయిపోయి సింప్లీ ఎక్స్ పవర్ ఎన్, ఈ ఎక్స్ పవర్ ఎన్ అని ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేసుకోవచ్చు మనం. అంటే అప్పుడు ఇంటిగ్రల్ 0 to a మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, దట్ ఈస్ ఇంటిగ్రల్ 0 to a ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డిఎక్స్. అగైన్ స్ప్లిట్ చేయండి లేదా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసుకోండి, చాయిస్ ఇస్ యువర్స్. సో అప్పుడు a ఇంటూ దీని ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ దీని ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2 వస్తుంది. లిమిట్స్ 0 to a. సో అప్పర్ లిమిట్ ఏ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 అవుతుంది, ఏ ఇంటూ ఏ పవర్ ఎన్ ప్లస్ 1, ఫైనల్లీ దిస్ ఇస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 2నే అవుతుంది బై ఎన్ ప్లస్ 1 మైనస్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 2. లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 టర్మ్స్ కూడా 0నే అవుతాయి, ఓన్లీ అప్పర్ లిమిట్ వాల్యూ రాసుకుంటే సరిపోతుంది అప్పుడు. రైట్, సో ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 1 మైనస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 1, ఏ పవర్ ఎన్ ప్లస్ 2 కామన్ తీసుకోండి, అప్పుడు 1 బై ఎన్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎన్ ప్లస్ 2 ఉంటుంది. ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 టర్మ్స్ వస్తుంది, అప్పుడు ఎన్ ప్లస్ 2 మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 రాసుకోండి. ఇందులో ఎన్ క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 1 అవుతుంది. సో ఫైనల్లీ దిస్ ఈస్ ఏ పవర్ ఎన్ ప్లస్ 2 ఇంటూ 1 బై ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2, అంటే ఏ పవర్ ఎన్ ప్లస్ 2 బై ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2. సో దిస్ ఈజ్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్ ఐపీ ప్రాబ్లమ్స్ దీంతో కంప్లీట్ అయిపోయినాయిరా మనకి. ఇక నెక్స్ట్ మరి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాలి మనం.